ఉంటారు. ఎవరితో తగాదాలకు వెళ్లిన ఘటనలు అరుదు. అలాంటిది ఒక్కసారిగా ఆయనకు కోపం వచ్చింది. ఇంతకాలం ఉన్న కోపాన్ని ఒక్కసారిగా బర్స్ట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఎందుకయ్యారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ చర్చ సాగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర దూత ముందు వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనను ఫుట్బాల్ ఆడుకుంటున్నట్లుగా ఉందంటూ తనలోని ఆక్రోశాన్ని బయటపెట్టారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గ పరిధిలోని జిల్లాల పార్టీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అది కూడా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకే ఫుట్బాల్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఇది నా అసహనం అంటూ గుర్తు చేశారు. ఏదైనా సమస్యపై ఒకరిని కలిస్తే మరొకరిని కలవమని, వారిని కలిస్తే మరో పేరు చెబుతూ ఫుట్బాల్ ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అధ్యక్షుల వైఖరి నచ్చడం లేదని తివారీ దృష్టికి తీసుకువెళ్లారు. కొంతమంది నేతల తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం లోపించిందని కూడా వాపోయినట్లుగా తెలుస్తుంది. అయితే తర్వాత మీడియాతో మాట్లాడిన కొండ పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని, తనపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ ఉన్నప్పటికీ ఆ మేరకు ప్రజల్లోకి వెళ్లడంలో విఫలమవుతున్నారని వాపోయారు. ఇంతకు సైలెంట్ గా ఉండే విశ్వేశ్వరరెడ్డికి ఏమైంది? ఈ కొత్త వివాదం ఎందుకు వచ్చింది? పార్టీలో ఎవరితో పాసగడం లేదు. కొండాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నది ఎవరు? ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎంపీ స్థాయిలో ఉన్న సీనియర్ నేతనే ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? పామన్న లేక పొగ పెడుతున్నారా? పొమ్మన్న లేక పొగ పెడుతున్నారా? లేక తానే వెళ్లి పోవాలని అనుకుంటున్నారా? ఎందుకు అంత కోపం వచ్చింది? రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. గుడ్ ఆఫ్టర్నూన్ వరలక్ష్మి. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో పండుగ పూట భారతీయ జనతా పార్టీలో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనరల్ గా కొండా విశ్వేశ్వరరెడ్డిని మనం ఎప్పుడు పెద్దగా అగ్రెసివ్ గా చూడడం. అట్లాంటి కొండా విశ్వేశ్వరరెడ్డి అధ్యక్ష మార్పు సమయంలో, అంటే రాష్ట్ర అధ్యక్ష మార్పు సమయంలో రోడ్డు పైన కార్యకర్తలతో నాకు అవసరం లేదని చెప్పేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా సంచలనంగా మారింది. దానికి అనుసంధానంగా రాజాసింగ్ కూడా పార్టీకి రాజీనామా చేయడం, ఆ రాజీనామా లేఖను కిషన్ రెడ్డి పంపించడం, అది జాతీయ అధిష్టానాన్ని పంపించడం, ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేయడం, ఆయన పార్టీలోంచి వెళ్ళిపోవడం. ఇప్పుడు పార్టీలో ఉన్నారా లేరా, సరే కాసేపు అట్లా పెడదాం, రాజీనామా అయితే యాక్సెప్ట్ అయ్యింది. ఆ తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డిని ఇబ్బంది పెట్టేది ఎవరు? గతంలో ఎంపీగా పనిచేసినటువంటి చరిత్ర, మోరోవర్ ఆయనకున్నటువంటి రాజకీయ నేపథ్యం, ఆయన పార్టీలు మారి చాలా సీనియర్ నాయకుడిగా ఉన్నారు. చేవెళ్ల నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. అట్లాంటి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారతీయ జనతా పార్టీలో ఇబ్బంది ఎవరు పెడుతున్నారు? ఎవరు ఫుట్బాల్ ఆడుతున్నారు? కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని ఫుట్బాల్ ఆడేంతటువంటి వ్యక్తులు ఎవరు అన్నది ఒక కామెంట్. అండ్ భారతీయ జనతా పార్టీలో ఒకరిని కాలు గుంజడానికి, పైకి వెళ్తున్న వాళ్ళని కాలు గుంజడానికి ఆ పార్టీలోనే చాలా మంది ఉంటారు అని గతంలో రాజాసింగ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక బంతి, అంటే ఫుట్బాల్ ని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చింది నిజానికి చాలా సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? బహిరంగంగానే కొండా విశ్వేశ్వరరెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో తనను ఫుట్బాల్ ఆడుతున్నారంటూ కూడా ఒక నేతకు ఫుట్బాల్ ఇచ్చి తను నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నిజానికి చాలా దుమారం రేపాయని చెప్పాలి. పార్టీలో తనను టార్గెట్ చేస్తున్నారు, టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు అని ఆయన చేస్తున్నటువంటి కామెంట్. దీనికి అనుసంధానంగా రాజాసింగ్ కూడా చెప్పారు, ఎస్ ఇంకా ఫుట్బాల్లు చాలా వస్తాయి, ఇంకా రాష్ట్రంలోని పెద్ద పెద్ద నాయకులు, సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫుట్బాల్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి, తొందరలోనే పార్టీ నాయకత్వానికి ఫుట్బాల్ ఇస్తారని చెప్పేసి ఆ రాజాసింగ్ కూడా దీనికి కంటిన్యూషన్ గా మాట్లాడారు. ఒకసారి రాజాసింగ్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. పీసీఆర్ రాజాసింగ్ బయట ప్లే చేయండి ఒకసారి. విశ్వేశ్వరరెడ్డి గారు ఒక పార్లమెంటు సభ్యుడు, అది కూడా చేవెళ్ల పార్లమెంట్ నుంచి. విశ్వేశ్వరరెడ్డి గారు పార్టీ అగ్రనేతలకి ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు. నాతోనే ఫుట్బాల్ ఆడుతున్నారు అని ఆయన ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు. మా బాధ కూడా ఇదే కదా. మేము కూడా
11 years నుంచి ఇదే బాధపడుతున్నాము. మాతోని ఫుట్బాల్ ఆడుకున్నారు. నా మనిషి నీ మనిషి బయట ఓడు ఇంటి ఓడని ఫుట్బాల్ ఆడుకున్నారు. ఇవాళ విశ్వేశ్వర రెడ్డి గారు ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారు కదా, వచ్చే సమయంలో ఎమ్మెల్యేలు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు, ఇంకా పార్లమెంట్ సభ్యులు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు. జిల్లా ప్రెసిడెంట్ గాని, జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు గాని, భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు గాని అందరు కూడా పెద్ద నాయకులకి ఫుట్బాలే గిఫ్ట్ ఇస్తారు. కొండా విశ్వేశ్వర ఇది రాజాసింగ్ చెప్పిన కామెంట్ కాదు. గతంలో కూడా రాకేష్ రెడ్డి పార్టీలోకి వచ్చే ముందు కూడా అరవింద్ కొన్ని సంచలన కామెంట్ చేశారు. రాకేష్ రెడ్డికి నేర చరిత్ర ఉంది, ఆయన మర్డర్ చేశాడు, ఆయన పార్టీలోకి తీసుకోవద్దు అంటే జాతీయ నాయకత్వం ఇమీడియట్ అర్ధరాత్రి ఆయన చేరిక నాపేశారు. మళ్ళీ తెల్లార వరకు పరిస్థితులు మారిపోయినాయి. ఎట్లాంటి లేదు, బీజేపీలో కొంతమంది కావాలని చేస్తున్నారు, పార్టీని లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సొంత పార్టీలో బీజేపీలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీలో ఎందుకు ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి, ఎందుకు ఫుట్బాల్స్ బయటకు వస్తున్నాయి? మాట్లాడుతూ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డ్రైవ్ విల్ బి కంటిన్యూడ్. కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మార్కెటింగ్ మిత్రులకు మరియు అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేద్దామని వెళ్ళినటువంటి రాజాసింగ్ రాజీనామా ఇచ్చి వచ్చారు. ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి ఒక సీనియర్ నాయకుడు, చేవెళ్ల లోక్సభ సభ్యుడు, ఆయన వెళ్ళి తివారీకి ఫుట్బాల్ ఇచ్చారు. ఏం జరుగుతుంది భారతీయ జనతా పార్టీలో? ఈ ఫుట్బాల్ ఇంకా పెరుగుతాయా? అందరూ ఎవరు ఫుట్బాల్ ఆడేటువంటి శక్తి ఎవరికి ఉంది? రాష్ట్ర అధ్యక్ష మార్పు తర్వాత ఎందుకు ఇట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి? ఏం జరగబోతోంది? ఎన్ని వర్గాలు ఉన్నాయి బీజేపీలో? బండ రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం శ్రీకాంత్ గారు. రామ్మోహన్ రావు గారు, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సో భారతీయ జనతా పార్టీలో ఈ ఫుట్బాల్ ఒకటి రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంది. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కూడా ఫుట్బాల్ లీజడానికి సిద్ధంగా ఉన్నారు అన్న కామెంట్ వెనకాల ఎవరు? కిషన్ రెడ్డి ఉన్నారా, అధ్యక్షుడు ఉన్నారా, బండి సంజయ్ ఉన్నారా? ఎవరిని మనం అంచనా వేయొచ్చు? ఇంకా ఎవరెవరు ఫుట్బాల్ ఇచ్చే ఛాన్స్ ఉంది? త్వరగా చెప్పాలంటే బీజేపీలో 3 వర్గాలు ఉన్నాయి. మొదటి నుంచి పాతుకుపోయిన వాళ్ళు, హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ కేంద్రంగా చేసుకుంటారు. అట్లాగే హైదరాబాద్ దూరంగా ఉన్న గతంలో వరంగల్ కానీ, లేకుంటే కరీంనగర్లు కానీ, విద్యాసాగర్ రావు గారు కానీ, అటుపతి రాజేశ్వరరావు గారు కానీ, మన జంగారెడ్డి గారు కానీ, వరంగల్ కానీ మన కరీంనగర్ జిల్లాలో మంచి మూలాలు ఉన్నాయి. అలాగే మహబూబ్నగర్లో కూడా మనకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒకసారి బీజేపీ నుంచి గెలిచారు. ఇంకా దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో కూడా మంచి పట్టుంది కాదని. కానీ ఉన్న నాయకులే మొత్తం హైదరాబాద్ లో ఉండి కృష్ణ వేసిన నాయకులే మొత్తం పార్టీ నడుపుతున్నారని ఒక అపవాదగా చాలా రోజులు. రెండోది ఏంటంటే విశ్వేశ్వరరెడ్డి గారికి వస్తే వారు 3 పార్టీలు మారారు. టీఆర్ఎస్ ఎంపీ, ఆ తర్వాత కాంగ్రెస్ లో వెళ్ళారు, కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బీజేపీ. కానీ 3 పార్టీలు మారినారు కనుక వారు పార్టీ ఫిరాయించారు కానీ చూస్తున్నారు వీళ్ళందరూ వారు. ఇంకా హైదరాబాద్ ను ఇంకా బలోపేతం చేసుకోవాలంటే చేవెళ్ల పార్లమెంట్ లో గెలిచిన తనని ఇంకా తన చేతులు బలం చేయాల్సింది పోయి వీక్ చేస్తున్నారని ఆయన ఆవేదన. మూడోది ఏంటంటే కొత్తగా వచ్చిన ఇప్పుడు నేను చెప్తున్న మిగతా పార్టీల నుంచి వచ్చిన వారు, అది మన ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఈయన కావచ్చు, చాలా మంది గెలిచిన ఎంపీలలో సగం మంది బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా. కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు తప్పితే మిగతా అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా. కనుక ఎప్పుడు కొత్త నీరు పాత నీరు కలిసి పారాల్సిన అవసరం ఉంటే పాత నీరు చెడగొడుతుంది, మురుక్కాలు మారిపోతుందని మనం అన్నమాట కదా. మొదటి నుంచి ఉన్న మన 3 సార్లు వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన రాయసింగ గారు అంటున్నారు. కనుక ఎవరిని ఇముడుచుకుంటున్నారు వీళ్ళంటే అటు రాయసింగ్ గారు ఇముడతలేరు, కొత్తగా వచ్చిన పార్టీల వాళ్ళు ఇమ్మడలేదు. అర్థమవుతుంది అంటే మొత్తం మీద దాని మీద కొంచెం కాలా బీజేపీ పార్టీలో కింది స్థాయికి రాష్ట్ర స్థాయి నాయకత్వంలో చాలా లోకలు ఉన్నాయని అర్థం. రెండోది కూడా బీసీలలో కూడా బండి సంజయ్, ఇట్లా కూడా పోతే మనకు రాజాసింగ్ కిషన్ రెడ్డి గారికి కూడా రాజాసింగ్ ఆరోపణలన్నీ కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ మీద లేదు. అంతేందుకు మనకు ఆయన అలిగినాడు కూడా మళ్ళీ పార్టీ సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకునే క్రమంలో కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు వీళ్ళందరూ వెళ్ళొచ్చారు. కిషన్ రెడ్డి గారు ఎక్కడ దాన్ని పైకి తీసుకున్నాడు? ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి వాళ్ళకి ఉంది కదా సమస్య అంతా, రాయలసీకే ఉంది కదా. కనుక ఇలా 3 వర్గాలు అయితే ఉన్నాయి. అంటే సార్ మిగతా నాయకత్వం కూడా ఎవరు మధ్యవర్తిత్వం చేయడానికా లేదంటే కొంత పెద్దరికం చేయడానికా ఎవరు ముందుకు రావట్లేదు? రాజాసింగ్ విషయంలో మనం అదే చూసాం.
కొంతమంది మాట్లాడారు, ఇది రాజాసింగ్ ఢిల్లీ స్థాయి వ్యక్తి, నాతోనే అన్నారు, రామచంద్రరావు గారు నాతోనే అన్నారు, రాజాసింగ్ చాలా పెద్దోడు, ఆయన స్థాయి మేము కాదని చెప్పేసి స్వయంగా నాతోనే అన్నారు నేను చేస్తున్నటువంటి ఇంటర్వ్యూలో. సో రాజాసింగ్ ని అధ్యక్షుడు ఒప్పుకోవట్లేదు, కిషన్ రెడ్డి ఒప్పుకోవట్లేదు, రాజాసింగ్ రాజీనామాను ఆమోదం చేశారు. ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గతంలో ఎంపీగా చేశారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, ఆ రోజు కేసీఆర్ పిలిస్తే వచ్చారు రాజకీయాల్లోకి, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, తర్వాత బీజేపీలో ఉన్నారు, ఇప్పుడు కూడా 170,000 పైచిలకు ఓట్లతోటి రంజిత్ రెడ్డి పైన గెలిచారు. మోర్ ఓవర్ లోక్సభలో విప్పుగా ఉన్నారు ఆయన. సో ఆయన లోక్సభలో విప్పుగా ఉన్నారు, ఆయన చరిష్మా వేరు, రాజకీయ పరంగా చూసినా కానీ ఆర్థిక పరంగా చూసినా కానీ. అట్లాంటి వ్యక్తినే ఫుట్బాల్ ఆడుతున్నారంటే అసలు భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతోంది అన్నదే ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇంత రాజకీయం జరుగుతుందా బీజేపీలో? కొండ విశ్వేశ్వరరెడ్డి బ్లాస్ట్ అయ్యాడు ఫుట్బాల్ ఇచ్చి. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. వారు ఐఎస్బిలో మీటింగ్ లో మేము ఓట్ల మన ఓటర్ లిస్ట్ అవకల మీద అక్కడ మనీ అండ్ లిక్కర్ పవర్ రాజకీయాల్లో ఉన్నదని అభ్యుదయ వారు కానీ, లేకపోతే మనకు మన చెన్నారెడ్డి గారి కొడుకు మన మొన్నటి ఇప్పుడు ఎంపీగా ఉన్నారు కదా, ఆయన కాంగ్రెస్ నుంచి కూడా బయట, కాంగ్రెస్ లో అదోగొడవ నడుస్తుంది కదా మనం చూసుకుంటే, ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్తారు. ఇట్లా చూసుకుంటే మనకు వీళ్ళందరూ కూడా శశిధర్ రెడ్డి గారు, మరి శశిధర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే అభ్యుదయ సంస్కరణ పోతున్నారు. వీళ్ళని కూడా ఇమిడ్చుకోలేకపోతుంది పార్టీ అంటే కొంచెం కష్టమే. రెండోది ఏంటంటే ఈటల రాజేందర్ గారు అయితే ఇంతకు ముందు బారిస్టర్ అయ్యారు కదా, ఆయన కామన్పేట సొంత ఇంట్లో ఉండి మొత్తం అంతా నేను హుజరాబాద్ రావు చూసుకుందామని చెప్పి బండి సంజయ్ గురించి మాట్లాడిన సందర్భం, పేరు దిగులే తీయలే కానీ పూర్తిగా అయితే బండి సంజయ్ గురించి మాట్లాడిన సందర్భం కదా. ఎవరు సంతృప్తిగా ఉన్నారు అంటే ఇద్దరు కేంద్ర మంత్రులు తప్పితే ఎవరు సంతృప్తిగా లేరు నాకు అర్థమవుతుంది. అంటే బండి సంజయ్ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పార్టీలో కానీ కరీంనగర్ జిల్లాలో కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆయన సహాయ మంత్రిగా ఉన్నారు కనుక చెల్తా నడుస్తున్నాయి. అట్లా ఇటు పక్కనేమో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు కనుక తన బలపడుతుంది అని అనిపించుకుంటున్నారు. కానీ మిగతా 6 ఎంపీల సంగతి ఏంటి అని, ఆదిలాబాద్ ఎంపీ అయితే చాలా దూరంగా ఉంటున్నారు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా చూస్తున్నాం కదా. ఆదిలాబాద్ ఎంపీ కూడా ఒక రకంగా వేరే పార్టీ నుంచి గోడ నాగేష్, ఆయన కూడా అసలు పార్టీ కార్యకలాపాలు అసలు పాల్గొనలేదు, కనీసం వీళ్ళందరూ పాల్గొంటారు. ఇప్పుడు ఇబ్బంది అంతా ఎవరికి వచ్చింది శ్రీకాంత్ గారు, మనకు వచ్చిందంతా రామచంద్రరావు గారికి వచ్చింది. రామచంద్రరావు గారికి ఏ వర్గం లేదు, ఏ వర్గాన్ని మెయింటైన్ చేయడు కనుక ఆయనకు అందుకనే అధిష్టాన వర్గం చాలా దూరంగా ఆలోచించి, ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి అధ్యక్ష పదవి ఇస్తే ఖచ్చితంగా బండి సంజయ్ వ్యతిరేకిస్తారు, బండి సంజయ్ చెప్పిన మనిషికి ఇస్తే ఇంకా ఇంకో రకంగా పోతుంది కనుక అజాత శత్రువు అనుకుంటే ఆయన రామచంద్రరావు గారికి పదవి ఇవ్వడం ఒక రకంగా ఉపశమనం. పార్టీ తనకు తానే సంతృప్తిపరుచుకున్నది కానీ యాక్చువల్ గా సరిపోతాడా లేడా అన్నారు. అందరికీ ఉపశమనంగా ఒక అజాత శత్రువు, పార్టీకి లాయల్ గా ఉన్నటువంటి రామచంద్రరావుని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు, ఓకే. బట్ రామచంద్రరావు అన్నింటినీ సర్దు మణిగించాలి, అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి. బట్ అట్లాంటి పరిస్థితి కనిపిస్తలేదు. మీరు అన్నట్టు ఇద్దరు కేంద్ర మంత్రులే సంతృప్తిగా ఉంటే అది కాదు కదా, రేపు పొద్దున అధికారంలోకి రావాలంటే అందరూ కలిసి ఉండాలి. సో అందరూ రాష్ట్ర నాయకత్వానికి సపోర్టింగ్ ఉండి రాష్ట్ర నాయకత్వం అందరూ కలిసి ఉండాలి. కానీ ఎవరికి వారు యమునా తీర్ అన్నట్టు ఈటల రాజేందర్ ఒకవైపు, బండి సంజయ్ ఒకవైపు, ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డి ఒకవైపు, రఘునందన్ ఒకవైపు, ధర్మపురి అరవింద్ ఒకవైపు, అరవింద్ వర్గం ఒకవైపు. అరవింద్ కూడా ఒకసారి ఒక సందర్భంలో కామెంట్ చేశారు, రాకేష్ రెడ్డిని రాజకీయాల్లో తీసుకొచ్చింది అరవిందే, ఆయనను పార్టీలోకి తీసుకొచ్చింది అరవిందే, ఆయన చేరిక టైంకి రాత్రి చేరుతున్నాడు అనే టైంలో ఆయన మీద మర్డర్ కేసు ఉంది, ఆయన మర్డర్ చేయించాడు, మర్డర్ క్రిమినల్ కేసు ఉందని చెప్పేసి జాతీయ నాయకత్వం చెప్తే ఇమ్మీడియట్ గా ఆపేశారు. మళ్ళీ నేను తరుణ్ చుక్ ఫోన్ చేసినా, మళ్ళీ నేను నడ్డాకు ఫోన్ చేసా, ఇవి కాదని చెప్పేసి నేను మళ్ళీ ఆయనను తీసుకొచ్చుకున్నా, మళ్ళీ ఆయన కోసం నేను సీట్ త్యాగం చేసిన ఆర్మూరు, ఇవన్నీ కూడా చెప్పారు. అంటే గతంలో బండి సంజయ్ అధ్యక్ష పదవి తప్పుకున్న తర్వాత కూడా బండి సంజయ్ ఒక బహిరంగ సభలో ఆయన పని చేసుకొని ఏంటన్నా అని చెప్పేసి మాట్లాడారు. సో ఇది మొదటి నుంచి ఉంది వర్గపోరు. ఈ రోజు కొండ విశ్వేశ్వరరెడ్డి విషయంలో, ఈటల రాజేందర్ విషయంలో కంప్లీట్ గా తెలిసిపోయింది. రాజాసింగ్ దీనికి స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఇంకా ఫుట్బాల్ వస్తాయి, రెడీగా ఉండాలి రాష్ట్ర నాయకత్వం అని చెప్పేసి. ముగ్గురు శ్రీకాంత్ గారు ముగ్గురికి అంతెందుకు ఏమంటారు, చాలా గతంలో కాంగ్రెస్ పోగొట్టు అని జానారెడ్డి గారిని నిలిపారు, ఇప్పుడు బీజేపీ నుంచి బీఆర్ఎస్ పోగొట్టు అని చెప్పి కిషన్ రెడ్డి అన్నాడు. బండి సంజయ్ ఎట్లా ఉండడు, బండి సంజయ్ తొలగించడమే చాలా దుర్మార్గంగా తొలగించిండ్రు, అంటే పరిగెత్తే కాళ్ళలో కట్టబెట్టిన విమర్శ ఉంది. నిజంగా 8 కాదు, ఇంకో 4 సీట్లు పార్లమెంట్ కానీ 8 సీట్లు అసెంబ్లీ కాదు, 20-21 సీట్లు వచ్చేవి బండి సంజయ్ అనే మాట కూడా వస్తుంది. బీసీని తీసేసి పక్కన రెడ్డిని అది కూడా నష్టమైందని. ఒకటి ఏంటంటే మీరు బీజేపీని కావాలనే 2023 ఎన్నికల కన్నా ముందు బాగా వీక్ చేసుకున్నారు వాళ్ళకి వాళ్ళే అనే మాట కూడా వస్తుంది. కానీ మీరు బీజేపీ కనుక బలంగా గట్టిగా పోట్లాడితే
బీఆర్ఎస్ లాభం జరిగింది. మనకి 2023 ఎన్నికల్లో శ్రీకాంత్ గారు ఇంకొక ఓట్లో ఎట్లా ఉంటదంటే కొంత అటు 2-3% ఓట్లు ఇటు అయితే కూడా కాంగ్రెస్ గెలవకపోయేది. 24 సీట్లు కాంగ్రెస్ అప్పుడు వచ్చినాయి, 65 తర్వాత వచ్చింది అనుకోండి. 64 సీట్లు వచ్చిన సందర్భం చూసుకుంటే బీజేపీ కనుక ఇంకొక 5-6% ఓట్లు గెలుచుకుంటే బీజేపీకి ఖచ్చితంగా ఇంకెక్కువ సీట్లు వచ్చి అది కాంగ్రెస్ అంటే ఆనాడు బీఆర్ఎస్ వ్యతిరేకమైన ఓట్లన్నీ చీల్చుకునే క్రమంలో బీజేపీ వీక్ కావడం వల్ల కాంగ్రెస్ గెలిచింది అనే మాట కూడా వస్తుంది. అంటే కాంగ్రెస్ గెలవడానికి ఒక రకంగా అదృష్టం ఏంటంటే బీజేపీ వీక్ కావడం. ఆ బీజేపీని ఎవరు కావాలని వీక్ చేశారు, అధికారానికి దూరంగా ఉండడానికి ఎవరు ప్రయత్నం చేశారు అనే దాని మీద ఇప్పుడు ఈ ముగ్గురు నాయకులు చెప్తున్న దాన్ని బట్టి అంతా కిషన్ రెడ్డి గారి మీద ఆరోపిస్తున్నట్లు లెక్క. ఒక ఈటెల రాజేందర్ గారికి మాత్రమే బండి సంజయ్ మీద కోపం ఉంది, కానీ మిగతా వాళ్ళకి అట్లా లేదు కదా. అంతేందుకు హుజురాబాద్ నియోజకవర్గంలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో 2 ప్రధానమైన లీడర్లు వేరు పార్టీలు ఉన్నారు. మొన్నటిదాకా కలిసిన తర్వాత కూడా ఇంకా ఆత్మబంధంగా నడుస్తలేదు. ఒకటి మీరు అన్నట్టు అరవింద్ కూడా అంటే ఇవాళ బీఆర్ఎస్ కు పోవట్లుగా ఇందులో నుంచి ఉన్నారనే సంగతి ఏం చెప్పింది కాదు, స్వయంగా బీఆర్ఎస్ నుంచి కూడా కవిత ఆరోపించింది కదా బీజేపీలో కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు గురించి. కనుక ఇదంతా పెద్ద కుంభకోణం నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇద్దరు ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో కూడా ఒకరినొకరు సహకరించుకుంటున్నారు దాని మీద మాట్లాడుతున్నారు. కానీ ఏవైతే జైలు పోయించిన ఆమెనే వ్యతిరేకిస్తున్నారు. బీజేపీతో పోతే అవసరం లేదు, నన్ను జైలు పంపిన వాళ్ళతో ఎట్లా పొత్తు పెట్టుకుంటారు. ఇది కొంచెం ఈ 3 ముక్కల ఆటలో ఈ పంచాయతీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లాభిస్తుంది. కాంగ్రెస్ అంటుంది రుజువుగా ఇది కనపడుతుందని అంటున్నారు కదా. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం ఎదురు చూస్తోంది. స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా మేము మా బలం ఏంటో చూపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి టైంలో బీజేపీ 2వ స్థానంలో ఉంటుంది అని వాళ్ళ నాయకత్వం కొంత కాన్ఫిడెన్స్ చూపించుకున్నా కానీ బీజేపీలో ఉన్నటువంటి నాయకత్వం చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలు, ఈ రాజకీయాలు, ఒకరినొకరు ఓర్చుకోకపోవడాలు, ఈ ఇబ్బందులు పెట్టడాలు, ఈ ఫుట్బాల్ ఇవన్నీ చూస్తే గనక బీజేపీ రాష్ట్రంలో అధికారం వచ్చేటువంటి పరిస్థితి ఉందా? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చెయ్యి పెడితే అందేటువంటి దూరంలోనే, పండు అందేంత దూరంలోనే బీజేపీకి తెలంగాణలో రాష్ట్రం అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. అట్లాంటి బీజేపీ చేతులారా నాశనం చేసుకుంటుందా రాజకీయ జీవితాన్ని తెలంగాణలో? ఎందుకంటే ఢిల్లీ పరిణామాలు ఇక్కడ కూడా జరుగుతాయని నేను కూడా ఊహించాను. ఢిల్లీలో చూశారు కదా, డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి. కేజ్రీవాల్ 3 సార్లు చూసినాం, అంతకుముందు కాంగ్రెస్ చూసినాం. కాంగ్రెస్ కూడా షీలా దీక్షిత్ గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. కనుక ఈసారి బీజేపీని చూద్దామని అంటారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా పరిపక్వమైంది. అందుకని నేను తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే శ్రవణ్ గారు ఉన్నారు మనతో పాటు, భారతీయ జనతా పార్టీ నాయకులు. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి శ్రీకాంత్ గారు. నమస్తే శ్రవణ్ గారు, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు సార్ అంత ప్యానలిస్ట్ అందరికీ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు, తెలంగాణ ప్రజలందరికీ కూడా. జనరల్ గా లడ్డూలు పెడతారు ప్రసాదంగా, బట్ భారతీయ జనతా పార్టీలో ఫుట్బాల్ ఇస్తున్నారు తివారీ గారికి. సో ఇది ఎట్లా చూస్తున్నారు మీరు? ఒకటి సార్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. చాలా వంశపరాలు చాలా క్లియర్ గా చెప్తాను సార్. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరమైన పార్టీ, క్రమశిక్షణ గల పార్టీకి ఒక సిద్ధాంతం, ఒక పద్ధతి ఉంటుంది సార్ యాక్చువల్లీ. సో భారతీయ జనతా పార్టీలో చేరే ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే స్ట్రక్చర్ ఉందో, దాని అంతర్గతంగా దాని స్వారూప్యం ఉందో, సిద్ధాంతాలు ఉందో, వాటిని అన్ని యాక్సెప్ట్ చేసే బీజేపీలో చేరాలి. చేరేటప్పుడే ఇవన్నీ యాక్సెప్ట్ చేసే చేరాలి బేసికలీ. ఇప్పుడు వేరే పార్టీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టుగా ఓపెన్ కల్చర్, ఎట్లా పడితే అట్లా మాట్లాడడము, ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయడము, లేదా ఇంకో పార్టీలో ఉన్నట్టుగా మన దగ్గర నడవది. అది డిసిప్లైన్డ్ పార్టీ. ఇప్పుడు సార్ ఒక మాట చెప్తాను మీకు. ఇప్పుడు మాలాంటి వల్ల లేకపోతే చాలా మంది, అనేక మంది, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానీ, లేకపోతే ఇంకెవరైనా నాయకులు కానివ్వండి, అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా, తరతరాలుగా అంటే భారతీయ జనతా పార్టీ జనసంఘం ఉన్నప్పటి నుంచి కూడా అదే పార్టీలో ఏ పదవులు లేకుండా ఉండే వాళ్ళు 100 వేలలో ఉన్న రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఒక ఛాయ్ దాకి అనేక సార్లు వీధి వాల్ పోస్టర్లు వేసిన వాళ్ళు, పార్టీకి పనిచేసిన వాళ్ళు, రామ మందిరంలో పోయిన వాళ్ళు. శ్రవణ్ గారు, మీరు అనే మాటల్లో చాలా అర్థాలు కనిపిస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళే పార్టీలోకి రావాలి, పార్టీలో ఉండాలి. కొండ విశ్వేశ్వరరెడ్డి అట్లా ఉండట్లేదా? ఈటెల రాజేందర్ అట్లా ఉండట్లేదా? పార్టీ మారొచ్చిన వాళ్ళు అట్లా ఉండట్లేదా? నేను అదే చెప్తున్నా. నేను ఏమన్నా తెలిసిన వాళ్ళే ఉండాలంటలేదు, వచ్చిన తర్వాత అడాప్ట్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్ అంటున్నాను నేను బేసికలీ. ఏదేమన్నప్పటికీ కూడా మా పార్టీలో ఏంటి ఏదన్నా కూడా ఇంటర్నల్ గా ఇంట్లో రూమ్ లో కూర్చొని మాట్లాడుకోవాలి. కొట్లాడుకునేది ఉంటే రూమ్ లో కూర్చొని కొట్లాడుకోవాలి తప్ప పార్టీకి. ఇప్పుడు నాకు కూడా చాలా ఆసక్తులు ఉంటుంది సార్. నాకు కూడా అనేక పదవులు కోరుకున్నాను, నాకు కూడా రాలేదు. నాకన్నా మా నాన్నకి రాలేదు, లేకపోతే మా ఫ్రెండ్స్ కి రాలేదు, మాకన్నా ముందు ఆర్గనైజేషన్ లో పనిచేసిన వాళ్ళకి రాలేదు, 40 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళకి రాలేదు, చాలా మంది ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి కోపం ఉంది కదా అని చెప్పి మీడియాలోకి ఎక్కి, లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే
ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ డిసిప్లిన్ కాదు. బీజేపీ అనేది ఒక డిసిప్లిన్ పార్టీ, చాలా డిసిప్లిన్ పార్టీ. అది ఎవరు చేసినా తప్ప, నేను చేసినా ఇంకోలు చేసినా తప్పే. ఒకటి పాయింట్ నెంబర్ 1. 2, మీరందరూ అనుకున్నట్టుగా బండి సంజయ్ గారికి, ఈటల రాజేందర్ గారికి ఇవంతా కూడా నేనైతే పెద్దగా నమ్మను సార్ యాక్చువల్లీ. ఎందుకంటే బట్ కొండ విశ్వేశ్వరుడు ఒక మాట అంటున్నారు, తనను టార్గెట్ చేస్తున్నారు, కావాలని కక్ష సాధింపులకు గురి చేస్తున్నారు, వేధిస్తున్నారు, ఆ వేధింపులు ఫుట్బాల్ ఆడుతున్నారు, తనని ఒక విప్పుగా ఉన్నారు లోక్సభలో. అట్లాంటి వ్యక్తినే ఫుట్బాల్ ఆడేటువంటి శక్తి ఎవరికుంది బీజేపీలో? ఆ వ్యక్తిని ఫుట్బాల్ ఆడుతున్నారంటే అంతటి స్థాయి వ్యక్తులు అయి ఉండాలి. రాజాసింగ్ దీనికి అనుకూలంగా మాట్లాడుతున్నారు, సపోర్టింగ్ గా. ఇంకా ఫుట్బాల్స్ వస్తూ ఉంటాయి, ఇంకా కొంతమంది పెద్ద ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి. సో పార్టీ ఎందుకు వాళ్ళని మౌల్డ్ చేసుకోలేకపోతుంది? ఎవరు కక్ష సాధింపులకు గురి చేస్తున్నారు, ఎవరు ఆ పెద్ద తలలు అన్నదే ప్రశ్న. సార్ ఇప్పుడు నాకు తెలిసి అయితే ఇటువంటి పెద్ద వాళ్ళకి ఏ రాజకీయ పార్టీలో సరే ఇద్దరు నాయకులకి భేదాభిప్రాయాలు ఉండడం చాలా సహజం. మీరు ఏ పార్టీలో లేదు చెప్పండి, ఏ స్థాయిలో లేదు చెప్పండి. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కన్న కూతురు కవిత గారికి, కన్న కొడుకు కేటీఆర్ గారికి పడతలేదు సార్. మీరు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారి పక్కన ఉన్నటువంటి ఇంకో మంత్రి, ఏ మంత్రికి పడతలేదు సార్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి బేసికలీ. కానీ బీజేపీలో అట్లా కాదు, వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుకున్నారు, మీరు అందరూ ఓపెన్ గా మాట్లాడుకుంటారు. కానీ బీజేపీలో అన్ఫార్చునేట్లీ ఈ కల్చర్ ఇప్పుడు వచ్చింది, ఇంతకుముందు లేదు ఎప్పుడు కూడా. ఇప్పటి నుంచో ఎన్నో భేదాభిప్రాయాలు ఏ పార్టీలో ఉంటాయి, ఎన్నో రకాలుగా జరిగినాయి. ఇప్పుడు ఆల నరేంద్ర గారు 2 సార్లు స్టేట్ జనరల్ సెక్రటరీ చేశారు, ప్రెసిడెంట్ కాలేకపోయారు. మీరు గుర్తు ఆలోచించుకోండి. 2 సార్లు జనరల్ సెక్రటరీ చేశారు, స్టేట్ ప్రెసిడెంట్ కాలేకపోయారు. అట్లా అనేక మంది, ఇప్పుడు మీరు అద్వానీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాలేకపోయారు, అద్వానీ గారు ఉప ప్రధాని అయ్యారు కానీ ప్రధానమంత్రి కాలేకపోయారు బేసికలీ. అట్లా చూసుకుంటా పోతే అనేక రకాలుగా ఎవరికైనా ఏమైనా అసంతృప్తులు ఉండొచ్చు. కానీ లార్జర్ భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక పరంగా లార్జర్ సీనియర్ నాయకుడు పార్టీ ఆఫీస్ కి వస్తే దాన్ని అఫ్కోర్స్ మీరు ఇందాక అన్నారు ఏదైనా ఉంటే ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలని చెప్పేసి. ఇంటర్నల్ గా మాట్లాడితే కుదరకపోతేనే బయటికి ఫుట్బాల్ రూపంలో వస్తుంది. ఇది కొండ విశ్వేశ్వర రెడ్డి బహిరంగంగా చెప్తున్నటువంటి కామెంట్. ఆయన ఏమంటున్నారంటే పార్టీలో ఆయనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పోయి చంద్రశేఖర్ తివారీని కలిస్తే ఆయన వెళ్ళి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కలవమంటున్నారు. ఆయన అడిగితే పోయి అభయ్ తివారీని కలవమంటున్నారు, అభయ్ పాటిల్ని కలవమంటున్నారు అని మాట్లాడుతున్నారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడికి దగ్గరికి వెళ్ళి సొల్యూషన్ ఇవ్వమని, పార్టీలో పరిస్థితి బాగాలేని చెప్పితే ఆయన ఇంకొక దగ్గరికి వెళ్ళమంటే ఇక రాష్ట్ర నాయకత్వం ఇంకెక్కడికి పోవాలి? వీళ్ళంతా ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా దగ్గరనో లేదంటే నడ్డా దగ్గరనో పెట్టుకోవాల్సిందేనా? మోరా రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర సొల్యూషన్స్ లేవా? సార్ ఇప్పుడు కొండా విశ్వేశ్వర గారు ఏం మాట్లాడారు ఆయన నేను కామెంట్ చేయను సార్. ఆయన ఎందుకంటే మా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ కాబట్టి ఆయన మీద కామెంట్ చేయను. కానీ ఒకటి నేను చాలా ఇన్ష్యూర్ చేసి మాట్లాడతా. రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులు చాలా 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 అప్రోచబుల్. నేను పెట్టి కడతాను సార్. ఎవరినైనా సరే మీరే కెమెరా తీసుకొని రండి, సడన్ గా వెళ్తాం ఆయన దగ్గరికి, ఎవరినైనా తీసుకొని పోదాం. ఆయన అప్రోచబుల్ అయ్యి ఆయన మాట్లాడతారా లేదా మాట్లాడరా, మనము ఒకసారి ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేద్దాం. మనం నేను సవాల్ ఇస్తున్నా ఈ రోజున, ఆయన కరెక్ట్ గా రెస్పాండ్ అవుతారా కాదా చూద్దాం. అదే కిషన్ రెడ్డి గారు కూడా అప్రోచబుల్ లీడర్. సరే వీళ్ళిద్దరు కూడా వీరికి నచ్చలేదు అనుకోండి, ఎవరికైనా నచ్చలేదు అనుకోండి, దేర్ ఈజ్ ఎ సిస్టమ్. బీజేపీకి సంబంధించినటువంటి మాతృ సంస్థ ఉంది. మాతృ సంస్థ కూడా కాకపోతే జాతీయ పార్టీ, ఇప్పుడు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీలకు జాతీయ నాయకత్వాన్ని కలిసేటువంటి అవకాశం కూడా ఉంటది. కాబట్టి ఈ వారు చెప్పిన దాన్ని నేను పెద్దగా దాన్ని ఉదరించాను. కానీ దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ వర్కౌట్ చేయడానికి. నేనైతే రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తారని అయితే తీవ్రంగా ఖండిస్తున్నా, 100% ఖండిస్తున్నా. చాలా చాలా అప్రోచబుల్ లీడర్స్ వాళ్ళు. మా స్టేట్ ప్రెసిడెంట్ కానివ్వండి, లేదా మాజీ రాష్ట్ర అధ్యక్షులు కానివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ బండి సంజయ్ గారు కానివ్వండి, ఈటల రాజేందర్ గారు కానివ్వండి, ఎవరైనా అప్రోచబుల్ లీడర్స్ వీళ్ళు బేసికలీ. అంత అప్రోచబుల్ లీడర్స్, పబ్లిక్ లీడర్స్ ఉన్న తర్వాత కూడా ఈ విధంగా స్టేట్మెంట్ వచ్చిందంటే దానిపై వారికి వదిలేస్తాం మనం మాట్లాడేది. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ బండ రామ్మోహన్ రావు గారు. సో కొండ విశ్వేశ్వర ఇచ్చినటువంటి ఫుట్బాల్ ఇక్కడ వరకు ఆగిపోతుందా? పార్టీలో సద్దుమణుగుతుందా? లేదంటే రాజాసింగ్ చేస్తున్న కామెంట్స్ ప్రకారం ఇంకా చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు, కొంతమంది సీనియర్ నాయకులు, పెద్ద నాయకులు కూడా